అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు గనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు థంబ్‌నెయిల్ చూసినెంబడే అర్థమైపోయి ఉంటుంది మనం ఈరోజు ఏం చెప్పుకోబోతున్నాము. చూడండి, ఇది నేను నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసిన బ్లౌజ్ అండి. నేను కొన్ని కుందన్స్ స్టిచ్ చేసి వాటికి చుట్టూ కూడా నేను గొలుసు కుట్టు అనేది వేసుకున్నా అండి. ఇది నేను స్టిచ్ చేసుకొని కూడా ఒక 4-5 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుండి కూడా ఈ షైనింగ్ కలర్ కానీ ఏది పోలేదండి. చాలా బాగుంది. చూడండి, ఈ వర్క్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ సిల్క్ థ్రెడ్, గమ్ము, జెరీ థ్రెడ్, చిన్న కుందన్స్. చూడండి, నేను ఫస్ట్ ఇలా డ్రా చేసుకుంటున్నా. సేమ్ అవే లీవ్స్ నేను అంతకుముందు చేసేసుకున్నా కాబట్టి నాకు ఐడియా ఉంది. అందుకే నేను పేపర్ మీద ఎలాంటి మార్క్ పెట్టుకోకుండా నేను డైరెక్ట్గా వైట్ పెన్సిల్ తోటి నేను మార్క్ చేసుకుంటున్నా. చూడండి, ఇలా మనకు నచ్చిన షేప్స్ ఇలా మార్క్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉన్న డిజైన్ మాత్రమే మీకు చూపించాలనేసి అనుకున్నా. చాలా తొందరగా అయిపోతుందండి ఈ డిజైను. చాలా నీట్గా కూడా ఉంటుంది. మనకు సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది. ఇక్కడ జరీ థ్రెడ్ చూడండి, నేను ఒకటే పూస తీసుకున్నాను. ఎందుకంటే 2 తీసుకుంటే అది చిక్కుబడిపోయి మధ్యలో ఇలా పిక్కులుకపోయినట్లు అవుతుంటుంది. కాబట్టి మీరు నీడిల్కి ఎక్కించుకోండి, కానీ కొన్న దగ్గర మాత్రం ఒకే దానికి ముడి వేసుకోండి. అలా వేసుకుంటేనే మనము గొలుసు కుట్టు వేస్తాం కదా, అప్పుడు 2 లైన్స్ వచ్చేస్తుంది. మధ్యలో నుంచి తీస్తాం కదండి, 2 లైన్స్ వచ్చేస్తుంది. చాలా నీట్గా అనిపిస్తుంది. ఇది జెరీ థ్రెడ్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే బార్డర్ అనేది మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది. మీరు ఫ్రేమ్ పెట్టకుండా ఇంకా డైరెక్ట్గా ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ జెరీ థ్రెడ్ తోటి మీరు బార్డర్స్ అనేది వేసేసుకోండి. అలా వేసుకున్నారంటే మీరు లోపల సిల్క్ థ్రెడ్తో వేసుకునేటప్పుడు మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది ఇలా గొలుసు కుట్టు అంతా కూడా మనం ఎక్కడెక్కడైతే డ్రా చేసుకున్నామో ఆ డిజైన్కి మొత్తము ఇలా స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇది 2 లైన్స్ వస్తుందండి. మనం ఒక లైన్ తోటే వేసుకున్నాం. చాలా నీట్గా అయిపోతుంది. ఇలా పట్టేసుకొని ఇలా తీసేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఈ మధ్యలో నుంచి మళ్ళీ ముందు మధ్యలోకి తీసేసామంటే చాలా నీట్గా అయిపోతుందండి. ఇది అయిపోయిన తర్వాత సిల్క్ థ్రెడ్ కుట్టేటప్పుడు ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తున్నానండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫినిషింగ్ అనేది ఇలా ఉంది చూడండి, ఓన్లీ జెరీ థ్రెడ్తో వేసింది. నేను తర్వాత గమ్ పెట్టేసి నేను కుందన్స్ అనేవి స్టిచ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అవి ఆరిపోవాలి కదండి. అవి ఆరిన తర్వాత నేను సిల్క్ థ్రెడ్తో అవన్నీ కూడా ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ ఆకులు కుడుతున్నా అండి. ఆకులకి నేను గ్రీన్ కలరే యూజ్ చేస్తున్నా. ఇది 4 లైన్స్ తీసుకున్నా అండి. ఈ సిల్క్ థ్రెడ్ 4 లైన్స్ తీసుకున్నా. చూడండి, ఇలా వేలు కింద పెట్టేసుకొని మళ్ళీ దాని పక్కలే సేమ్ అండి. మీకు ఊరికే ఒక స్టిచ్ వచ్చేసిందంటే ఇలా పెట్టేసుకొని దాని పక్కలనే కింది నుండి పైకి లాగేయడమే. ఒకవేళ అలా పైకి లాగేటప్పుడు గట్టిగా లాగుతున్నాము, ముడతొస్తుంది అనుకుంటే కిందికి ఒకసారి మళ్ళీ కింది నుండి పైకి, కిందికి పైకి ఇలా ట్రై చేయండి. నీట్గా వస్తుంది. మీకు ఫ్రేమ్ కూడా అవసరం లేదండి దీనికి. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. సిల్క్ థ్రెడ్ మనము ఎన్ని లైన్స్ పెట్టుకుంటే అంత మంచిగా వస్తుంది. కానీ నేను ఇంతకుముందు అన్నీ కూడా 2 లైన్స్ 3 లైన్సే యూస్ చేసిన. అందుకోసమే నేను ఇక్కడ 4 లైన్స్ యూస్ చేస్తున్నా. అంటే 2 లైన్లు సిల్క్ థ్రెడ్ తీసుకున్నామంటే దాన్ని ఫోల్డ్ చేస్తే 4 లైన్స్ అవుతుంది కదండి. అలా తీసుకుంటున్నా. మనకు వర్క్ కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది. పక్కలే ఇంకొకటి చూడండి, అది లోపలికి వేసుకుంటే ఒకవేళ మనము కుట్టే బ్లౌజ్ క్లాత్ అనేది మెత్తగా ఉందంటే ఇలా దగ్గరగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా మనం సిల్క్ థ్రెడ్తో గొలుసు కుట్టు వేసుకున్నాం కదండి, ఆ మధ్యలో నుంచి తీయండి. ఒకటి బయటకు ఉంటుంది, ఒకటి లోపలికి ఉంటుంది. ఆ మధ్యలో మాత్రమే ఈ సిల్క్ థ్రెడ్ వస్తుంది. చాలా నీట్గా అనిపిస్తుంది. చూడండి, నేనైతే ఇక్కడ అలాగే తీస్తున్నా. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మీరు ఫినిషింగ్ ఇంకొక వరుస జరీ థ్రెడ్ వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా నేను కంప్లీట్ చేసేసాను. ఎంత నీట్గా అనిపిస్తుంది కదా.
చాలా బ్రైట్గా కూడా ఉంటుంది. చూడండి ఇలా మధ్యలో నుండి తీస్తున్నా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ జరీ మధ్యలో నుంచి తీస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చిందా నచ్చలేదా అనేది మీరు ఇచ్చే కామెంట్ వల్ల నాకు అర్థమవుతుంది. మీరు ఇచ్చే ఆ కామెంటు నేను ఇంకా ఫర్దర్ వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి నెక్స్ట్ లైన్ వచ్చేసి నేను పింక్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. సేమ్ ఇది కూడా సేమ్ అండి. మనకి ఇలా లైన్స్ వచ్చినప్పుడు ఈ జరీ ఉండడం వల్ల ఆ మధ్యలో నుంచి తీసుకుంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇలా అసలు ఫ్రేమ్ యూజ్ చేయలేదు, ఏమీ యూజ్ చేయలేదండి. జస్ట్ నాకు ఇది 10 మినిట్స్లో అయిపోయింది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండాలి. ఈజీగా 10 మినిట్స్లో ఇది ఈ 2 ఆకులు ఈ ఫిల్ అనేది ఈజీగా అయిపోతుంది. చూడండి నేను ఇలా పక్కలే తీసుకుంటున్నా అండి. ఎక్కువ ఇంతకుముందుకు నేను వీడియోస్లలో కూడా చెప్పాను, సిల్క్ థ్రెడ్ అనేది ఎక్కువ తీసుకుంటే బాగా చిక్కుబడే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా మీరు కొంచెం తీసుకొని ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఎవ్వరికి కూడా పర్ఫెక్ట్గా రాదండి. మీరు 1కి 2 సార్లు ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. మీరు ఇలా చేశారంటే ఈ జరీ ముందు గొలుసు కుట్టు కుట్టేసుకొని ఇలా చేశారంటే మాత్రం థ్రెడ్ వర్క్ ఈజీగా నీట్గా చేసేసుకోవచ్చండి. చూడండి నేను మధ్యలో ఎలాంటి పైపింగ్ థ్రెడ్ కానీ మళ్ళీ మధ్యలో స్టిచ్ కానీ ఏం వేసుకోలేదు. అయినా కానీ ఇలా లావుగా థిక్గా ఎంత బాగా వస్తుందో చూడండి. మనం ఎంత దగ్గరికి వేసుకుంటే మనకు వర్క్ అనేది ఫినిషింగ్ అంతా నీట్గా వస్తుందండి. నాకైతే ఇది బాగా నచ్చింది. వేసుకున్నప్పుడు కూడా చాలామందికి బాగా నచ్చిందండి. ఇది అన్ని కలర్స్ మీదకి వేసుకోవచ్చు, పట్టు శారీస్ మీదకి, బ్లౌజ్ అని కాదు, ఈ బ్లౌజ్కి డిజైన్ చూడండి. ఇది సిల్క్ థ్రెడ్తో ఇలా దగ్గరగానే వేసుకుంటున్నా అండి. మీకు ఒకవేళ ఈ డిజైన్ నచ్చిందా లేదా అనేది నాకు ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి కూడా ఎలా వచ్చిందో నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలా నేను అంతా కూడా సిల్క్ థ్రెడ్తోనే కంప్లీట్ చేసేసుకున్నా. చూడండి లాస్ట్కి కిందికి దింపేసి ముడి వేసుకోవడమే అండి. చూడండి ఇలా. నెక్స్ట్ వచ్చేసి నేను కుందన్స్ తీసుకున్నాను. ఆ కుందన్స్కి సేమ్ జరీ థ్రెడ్ తీసుకొని దాని చుట్టూ కూడా గొలుసు కుట్టే. చూడండి మనకు అస్సలు వర్క్ రాదు, చాలా మగ్గం వర్క్ అంటే వేరే ఏదో ఉంటుంది, నేర్చుకోవాలి, ఆ కుట్లు రావాలి, జర్దోసి రావాలి, ఇవన్నీ పక్కకు పెట్టేసేయండి. ఈ ఫోబియోను మీకు వచ్చిన స్టిచ్చెస్ తోటే ట్రై చేయండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. మీకు వచ్చిన స్టిచ్చెస్తో చిన్న డిజైన్స్ వేసుకోండి మీ ప్లెయిన్ బ్లౌజెస్ మీద. లుక్ మాత్రము చిన్నగా ఉన్న గ్రాండ్గా అనిపిస్తుంది. దాన్ని రోజు అంటే నెక్స్ట్ బ్లౌజ్ మీద స్టిచ్ చేసేటప్పుడు కొంచెం పెద్దగా తీసుకోండి. ఇంకా అంతకన్నా పెద్దగా ఏముండదండి. మగ్గం వర్క్ కానీ ఈ థ్రెడ్ వర్క్ కానీ మీకు వచ్చిన స్టిచ్చెస్ తోటి ట్రై చేయండి. చాలా వరకు అవే స్టిచ్చెస్ ఉంటాయి, వాటిని కొంచెం మాడిఫై చేసి స్టిచ్ చేస్తున్నారు. కానీ మనకు వచ్చిన స్టిచ్చెసే అండి. గుండీలు కుట్టడానికి ఎంతమందికి రాదండి చెప్పండి? గుండీలు ఇంకా హుక్స్లు కుట్టడానికి ఎంతమందికి రాదు? ఎమ్మింగ్ చేయడానికి ఎంతమందికి రాదు? అందరికీ, ఆడవాళ్ళకి దాదాపు అన్నీ వస్తాయండి. నేను ఇలా ఈ కుందన్స్ చుట్టూ గొలుసు కుట్టు వేస్తున్నాను. గొలుసు కుట్టు కాకుండా కాడకుట్టు కూడా వేసుకోవచ్చు. 2 లైన్స్ కాడకుట్టు వేసుకుంటే కూడా నీట్గానే ఉంటుంది. చూడండి ఇలా నేను అన్ని దాంట్లోకి కూడా వేసుకుంటున్నా. ఏం లేదండి, 2 లైన్స్ థిక్గా కనిపించాలి అంటే గొలుసు కుట్టు, లేదు మాకు అంత టైం లేదు అంటే కాడకుట్టు వేసేసుకోండి, చాలా నీట్గా వచ్చేస్తుంది. నేను ఆ మధ్యలో లాస్ట్కి ఒక చిన్న కుందన్ అనేది అతికించేసుకుంటున్నా. ఇంతే అండి, రెడీ అయిపోయింది. ఇంత ఈజీ డిజైన్ ఈజీగా వేసేసుకోవచ్చు. మీకు నచ్చిందంటే డెఫినెట్గా ట్రై చేయండి. మీరు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్లెస్సింగ్స్ వల్ల మనకి 100 సబ్స్క్రైబర్స్ అయినరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. నేను ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొన్ని పిక్స్ తీసుకున్నాను. ఆ పిక్స్
మీరు ఒకసారి చూసేయండి.